కష్టం. సార్ టీబీజేపీలో ముసలం కొత్త ప్రెసిడెంట్ పక్కకు ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిని మొన్ననే కదా ఆయన రామచంద్రరావును ఎన్నుకున్నారు. అంతకుముందు సాగిన ఊహాగానాలు ఈటెల రాజేందర్ అని లేకపోతే బండి సంజయ్ మళ్ళీ వస్తారని రకరకాల అయ్యాయి. ఎట్టకేలకు రామచంద్రరావు గారిని ఇక్కడ మాధవ్ను అక్కడ ఎన్నుకున్నారు, అయిపోయింది. కానీ తమాషా అంటే ఎన్నికైనప్పటి నుంచి ఫోకస్ అంతా ఈటెల రాజేందర్ మీదే ఎక్కువగా ఉంది. ఈటెల రాజేందర్ మొన్న దాదాపు పూర్తిగా ఆయన మాట్లాడారు, అది పూర్తిగా ఆయన బండి సంజయ్ మీద తిరుగుబాటు చేశారు, పార్టీని కూడా ప్రశ్నించారు. నేను ఇంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాను, ప్రజలందరూ నాతో ఉన్నారు, ఎవడో వచ్చి ఏదో చేస్తే నేనెందుకు భయపడతాను, నా అధిష్టానానికి కూడా నేను ఫిర్యాదు చేస్తాను, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు. ఆయన పేరు తీయలేదు కానీ అవన్నీ బండి సంజయ్ గురించి అని తెలుసు. ఎందుకంటే ఆ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ హుజూరాబాద్ అక్కడ మటుకు ఈయనతో సంప్రదించకుండా అన్నీ చేసుకుంటూ పోవడం బొత్తిగా ఆయనకు మింగుడు పడలేదు అనేది ఒకటి. దానికి తగినట్టే బండి సంజయ్ కూడా మాట్లాడారు. దాంతోపాటు బీజేపీ అధిష్టానం కూడా రంగంలోకి వచ్చి మేము పరిశీలించి పరిష్కరిస్తాము, మీరు ఇంకా దీన్ని పెంచుకోకండి అని వాళ్ళకి చెప్పారు. అధిష్టానం కూడా ఇద్దరు పంచాయతీ ఢిల్లీకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అంతకుముందు రాజాసింగ్ పంచాయతీ అలా ఉంది, ఆయన బయటికి పంపించారు, ఆయన మళ్ళీ నేను బీజేపీలోకి వస్తానని చెప్తున్నారు. ఆ రోజు కూడా నేను చెప్పాను మీకు, ఇదంతా ఒక రాజకీయ నాటకం, ఆయన ఎక్కడికి పోతాడు, ఇదే ఆయన పునాది అని. సో బీజేపీలో తీవ్రమైన కుల మత శక్తులు వీటి మధ్యలో ఈ గొడవ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ పూర్తి స్థాయిలో నాకు జనాకర్షణ ఉంది, నేను బీసీ బేస్ కూడా నాకు ఉంది, నేను వస్తాను అనుకుంటే అది జరగలేదు. బండి సంజయ్కి ఆ స్థానం ఇవ్వకుండా ఇంకోరికి ఇచ్చారు. సో వీళ్ళిద్దరూ కూడా రామచంద్రరావును ఆమోదించే పరిస్థితి లేదు. సో ఇప్పుడు వీళ్ళ మధ్య చర్చ. మామూలుగా మనం కాంగ్రెస్లో అయితే రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ అనుకుంటాం, కానీ బీజేపీలో వీళ్ళిద్దరిని పిలిపించి చర్చిస్తారు. వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంకా రామచంద్రరావు మామూలుగా ఉండే మౌలికమైన బీజేపీ ఫిలాసఫీ చెప్పడం తప్ప ఈ రోజువారీ వ్యవహారాల్లో ఏమీ ఉంటున్నట్టుగా లేదు. ఇంకొక అంశం కూడా ఉంది. ఈరోజు హిందూలో ప్రత్యేకమైన స్టడీ కూడా ఒకటి ప్రకటించారు. బీసీ కార్డు బీజేపీలో చాలా కీలకంగా ఉంది. 42% మంది బీసీలు తెలంగాణలో రకరకాల వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఓట్ బ్యాంక్ని ఎలా అయినా చేసుకోవాలి అంటే తెలుగుదేశంతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలి అని భావించే ఒక బలమైన వర్గం బీజేపీలో పనిచేస్తుంది. ఈ వర్గం జూబ్లీ హిల్స్లో మనం తెలుగుదేశం అభ్యర్థి నిలబెట్టి బలపరిస్తే మిగతా తెలంగాణలో ఉత్తర తెలంగాణలో అంతా మనం వీళ్ళని ఆకర్షించవచ్చేమో. ఎందుకంటే గతంలో తెలుగుదేశానికి ఈ వర్గాల యొక్క మద్దతు ఎక్కువగా ఉండేది కాబట్టి ఇప్పుడు అది పెద్దగా బీఆర్ఎస్కు పోలేదు, ఇప్పటికీ అలా ఉంది. అందుకని వీళ్ళిద్దరి తగాదాతో పాటు తెలుగుదేశాన్ని మళ్ళీ తీసుకొని రావటం అనే ఒక ఫ్యాక్టర్ కూడా బీజేపీ రాజకీయాల్లో బలంగా వస్తూ ఉంది. సో వీటన్నిటి మధ్యలో ఆ పార్టీ కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత ఆ దూసుకుపోవటం అనే సమస్య కంటే మళ్ళీ ఈ విధమైన అంతర్గత మథనం ఎక్కువగా ఉంది. రాజేందర్ విషయమే తీసుకుంటే కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి వచ్చి మళ్ళీ ఎంపీ అయిన నాయకుడు ఇప్పుడేం తగ్గే అవకాశం ఉండదు. ఆయనకు ఒక బేసు, ఆయనకు ఒక వేరే ఫామ్ ఉంది. సంజయ్ కూడా అంతే, బండి సంజయ్ కూడా. అందుకనే ఇది ముదిరే అవకాశమే, ముసలం పెరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. సార్ ధన్కడ్